ఊపు తెచ్చిపెట్టింది వాళ్ళకి. అది మెయిన్ పాయింట్ అన్నమాట. అభ్యర్థులు ముందుగా డిసైడ్ చేసి సభలు పెట్టడం కూడా ఒక ప్లస్ పాయింట్ వైసీపీకి. అట్లేం లేదు కదా, అన్ని చేయలేదు కదా, 72 చేశారు, ఇంకా ఉన్నాయి కదా. బేసిక్ గా కొన్ని చోట్ల అభ్యర్థులు చెప్పినా చెప్పపోయినా వాళ్ళకి చెప్పేస్తున్నారు కదా ఇన్ఛార్జ్ అనేది. వాళ్ళకి సంబంధించిన టీడీపీ జనసేన దోబూజులాట అయితే లేదు, అది క్లియర్. అది మెయిన్, అది బాగా ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా అనౌన్స్ ఇద్దరు కూడా ఇప్పట్లో చేసే ఉద్దేశం కూడా లేరు. వీళ్ళిద్దరు అసలు ఎన్ని సీట్లు అనేది అనౌన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టట్లా. ఏ సభ పెట్టినా ఏ పార్టీ సభలు పెట్టినా జనాన్ని చూసి బలం పెరిగిందని ఎంతవరకు అనుకోవచ్చు? అంటే ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ ట్రీట్మెంట్. బయట జనంలో ఒక చర్చ జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులో చూశాను నేను, మెయిన్ హైవే మీద నుంచి ఊరు మొత్తం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరు తెలుగుదేశం అభ్యర్థి అని హోర్డింగ్లు, పోస్టర్లు ఇవన్నీ పెట్టుకొచ్చారు. వాస్తవంగా అతను అభ్యర్థి ఇంతవరకు ఖరారు చేయలేదు, అనౌన్స్ చేయలేదు, ప్రకటించలేదు. కానీ అతనే పెమ్మసాని చంద్రశేఖర్ అని నేను అనే పేరుతో ఒక 5-6 కోట్ల రూపాయలు పెట్టి పెట్టుకున్నారు. వాస్తవంగా ఆల్రెడీ ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ఎప్పుడు అనౌన్స్ చేశారు వైసీపీ. అతను ఎవరో కూడా ఇప్పటిదాకా తెలియదు. అతను బొమ్మ